పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాజీనామా చేయడానికి టీఎంసీ అధినేత ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిరాకరించిన నేపథ్యంలో ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి కీలక నిర్ణయం తీసుకున్నారు. మమతా బెనర్జీ నేతృత్వంలో పశ్చిమ బెంగాల్ మంత్రివర్గాన్ని రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇటీవల వెలువడిన ఫలితాలలో బీజేపీకు 200కు పైగా స్థానాలు విజయం సాధించింది. మెజారిటీ మార్కును అధిగమించింది. ఇక గత 3 పర్యాయాలుగా పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న టీఎంసీ పార్టీ ఘోర పరాభవానికి గురైన సంగతి కూడా మనకు తెలుసు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర ఆరోపణలు చేస్తుంది. దీది తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని కూర్చుంది. అయితే ఈ నేపథ్యంలోనే పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవి తాజాగా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి 207 స్థానాలతో క్లియర్ మెజారిటీ సాధించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రెడీ అయ్యింది. ఇక 2011 నుంచి అధికారంలో ఉన్న టీఎంసీ పార్టీ ఎన్నికల్లో 80 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. అయితే బెంగాల్లో భారీ విజయాన్ని అందుకున్న బీజేపీ ఈ నెల 9వ తేదీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతుంది. రాజధాని కోల్కతాలో బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లలో ఈ కార్యక్రమం ఉదయం 10 గంటలకు జరగనున్నట్లు పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సమీక్ చట్టాచార్య అధికారికంగా వెల్లడించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు హాజరు కానున్నట్టు తెలుస్తుంది.